ఈరోజు 10 గంటలకి పెళ్లి చేసుకుంటా చెప్పి పెళ్లి చేసుకుంటలేడు నమ్మించింది సార్. ఇప్పుడు ఎంత అడిగినా పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవట్లేదు సార్. వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ఇద్దరు జాబే సార్. వాళ్ళిద్దరు వల్లనే మొత్తం చేసుకోకుండా చేస్తుంది. వాళ్ళన్నీ మొత్తం చేసింది సార్. వాళ్ళన్న పేరు కుమార్ ఆరేస్తారు. ఎంత చేసినా ఏమని మళ్ళీ ఇక్కడ పోయి అడిగితే మళ్ళీ చెల్లంపేట ఎస్ఐ సార్ వచ్చి మీదే తప్పు మీరు ఎట్లా వచ్చారు మీదే తప్పు అనేసి మళ్ళీ మా అమ్మలే కొడుతుంది సార్. ఆయన చెల్లంపేట ఎస్ఐ సారు మాదే తప్ప చేస్తారు కానీ నాకైతే న్యాయం చేస్తలేరు. వాళ్ళ అబ్బాయిని మాత్రం పట్టుకొని వస్తలేరు సార్. ఎంతసేపు అడిగినా ఎంత మా తమ్ముడు చిన్నోళ్ళు సార్. వాళ్ళ మీకే పోతుండు ఫోన్లు గుంజుకుంటాడు. మాది నేడుగం సార్. నా పేరు మంజుల. నేను పులికండి శ్రీను అబ్బాయిని ప్రేమించిన 2 సంవత్సరాల నుంచి వాడుకున్నాను సార్. 2 సంవత్సరాల తర్వాత 2 సార్లు ఇట్లా ప్రెగ్నెన్సీ వీపీ టాబ్లెట్ ఇచ్చిండు. తర్వాత ఉండి రోజు అడుగుతుంటే మాట తక్కువ పెళ్లి చేసుకుందామంటే అయితే మళ్ళీ మీడియాలో కూడా రమ్మని చెప్పిండు. అట్లా రమ్మని చెప్పినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. నేను వాళ్ళ అన్నకు కూడా ఫోన్ చేసి అడిగిన. పోకముందు ఫోన్ చేసి మేము పెళ్లి చేసుకుంటామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. వాళ్ళ అన్నకు చెప్తేనే వాళ్ళ అన్న ఫోన్ కట్ చేసుకోండి సార్. అబ్బాయి ఏమో మిర్యాల కూడా పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ అమ్మలో దాచిపెట్టారు. వాళ్ళ అన్ననేమో కార్లో పంపించిండు. వాళ్ళ బావేమో అర్జును కార్లో పంపించేసి తీసుకుపోయి పోలపల్లికి ఇట్లా దించిరు సార్. దించినాక మళ్ళీ అక్కడ చెరుకట్టు పోయినాక పెళ్లి చేసుకొని మా ఇంటికాడ వద్దు అని చెప్పేసి అన్నాడు. చెరుకట్టు పోతే అక్కడ ఫోన్ చేసినాక మీ మిస్సింగ్ కేసు అయిందని మళ్ళీ సార్ వాళ్ళకి అబ్బాయి ఫోన్ కలిపిండు. సార్ వాళ్ళు వచ్చి పట్టుకురు సార్. మా మధ్యనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఎల్లమ్మ వాళ్ళ కొడుకు నడిచేది సార్. మేము ఇద్దరు ఉండనీక మొత్తం కలిసి నాకు న్యాయం చేయగలరని నేను అడుగుతున్నా సార్. నేను నాకు పెళ్లి చేయమని అడుగుతున్నా సార్. నాకేమొద్దు అబ్బాయి ద్వారా పెళ్లి ఒకటి చేస్తే చాలు సార్. 2 నుంచి ఇంకా మంత్ వస్తలేదని చెప్తూనే ఉన్నా సార్. సార్ వాళ్ళందరికీ కూడా చెప్పిన. అయినా కానీ సార్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేరు. ఏమంటే సార్ వాళ్ళు ఉండి ఏం తీయించుకో లేకుంటే ఏం కాదు అని చెప్పేసి మాట్లాడుతారు. ఎస్ఐ సారు ఇంకా ఏమని అడిగితే వాళ్ళు ఉండి తీయించుకోరాదమ్మా ఏమైతే 3 నెలలు అయితే 2 నెలలు అయితే మా తర్వాత అట్లా తీయించుకోలేవు అని చెప్పేసి అంటారు. ఎస్ఐ సార్ వాళ్ళు సార్. ఎస్ఐ సార్ కానిస్టేబుల్స్ వాళ్ళు అంటారు. ఇంకా మళ్ళీ నేను వచ్చి వీళ్ళు ఇంటి ముందులో కూర్చుంటే నన్ను తీసుకొని నల్లగొండలు ఉంచుతారు సార్.
అబ్బాయిని మాత్రం పట్టుకోసలేరు, 2 రోజుల నుంచి పట్టుకోసలేరు. ఏమంటే పట్టుకోసం మాకు దొరుకుతలేడు అంటుండు. వాళ్ళన్న సర్పంచ్ సార్, వాళ్ళన్నకి అడిగిరు. మేము ఒకటి ఇక్కడ కూర్చుంటే అన్నాడు కదా, నేను సుధాకర్, నేను సర్పంచి, నేను చేస్తా, నేను న్యాయం చేస్తా 1 రోజు అని చెప్పేసి సైన్ పెట్టేసి లెటర్ రాసింది సార్. తర్వాత ఏమో నేను నా అబ్బాయి దొరుకుతలేడు నాకు తెలియదు అని చెప్పేసి ఆయన కూడా సైలెంట్గా తప్పించుకుంటుంది సార్. నాకు న్యాయం చేయమని చెప్పింది సార్, లేకపోతే నేను సచ్చేది ఒకటి తగ్గుతుంది సార్. ఇప్పుడైతే న్యాయం చేయమని ఒకటే అడుగుతున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మేము పనికి వచ్చేది వీళ్ళ దగ్గర. నేను పనికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి ఫోన్ ఇచ్చింది. పనికి వస్తుంటే 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ ఏమనకపోయేది, వాళ్ళ అమ్మ కూడా ఇంట్లోనే ఉంచిపోయేది ఏమనకుండా. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేది. ఒక పని చేసేదేమో నడుకుల సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకా అట్నే రోజు ఇక్కడికి అబ్బాయి రోజు వచ్చేది, డ్యూటీస్ తక్కువ చేసేది, ఇన్ని ఎక్కువ ఉండేది. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ అమ్మ అడితేనేమో చేసుకుంటారులే అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా తెలుసు టాబ్లెట్ ఇచ్చినప్పుడు. అని ఏం అడగకపోయేది, ఏం చేయకపోయేది. ఎందుకంటే ఇప్పుడు అడితేనేమో నన్నే కొడుతూ నన్నే తిడుతురు సార్. ఏమన్నా సార్ వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేరు. పెళ్లి చేసుకొని అడుగుతున్నా సార్. ఇక్కడనే పెరిగింది నా బిడ్డ. నేను చదువుకోవాలని ఇక్కడ ఉంచిపోతే పనికని తీసుకుపోయేది కేసీఆర్ వాళ్ళు, భాగ్యమ్మ పనికని తీసుకుపోయి పని చేయించుకునేది. పని చేయించుకునే వాళ్ళు పొద్దుకులు కూలికి పోతే పొద్దుకాల ఇంటికి వస్తుంది. నా పిల్ల నా ఇంటికి రావాలి. ఇలా ఇంటికి వచ్చి వీళ్ళకు అన్నం వండి పెట్ట, రొట్టెలు చేయ, వీళ్ళకు పాలు వింటే కేసీఆర్ తెచ్చి పాలు పిండి తెచ్చి ఈమెకి ఇస్తే ఈమె మందికి పాలు పోయ్యా లెక్కలు రాసినప్పుడు వాళ్ళకు ఈ పిల్ల ఎందుకు వచ్చి మా ఇంట్లో ఉంటుంది, ఈ పిల్ల మేము పిండిచ్చిన పాలు మరి మందికి ఎందుకు పోసి ఈమె ఎందుకు రాస్తుంది లెక్కలు, మా ఇంట్లో కూరబ్బు ఎందుకు చేస్తుందని తెలియదా వాళ్ళకి తెలుసు కానీ నా కొడుకుకు పెళ్ళి అయినాక కాలం గడుస్తుంది, మాకిట్లా పని వెళ్తుంది అని నా పిల్లకు నమ్మించి మోసం చేసి వాడుకున్న రోజులు వాడుకుర్రు. ఇప్పుడు ఆ పిల్ల మాకు అవసరం లేదని నా పిల్లని వాగం పట్టిస్తుర్రు. నా పిల్లని ఏమనంటే కొడుతుర్రు. పోయి బావికాడ ఉంటుర్రు. బావికాడికి పోయి మేము మాట్లాడుతున్నాగానే మా వాళ్ళు పోయి ఏంద్రా నువ్వు ఈడ ఉన్నావు, మా వాళ్ళు ఏమో ఆడ ఉన్నారు, నీ కొడుకు ఏమో ఎక్కడో ఉన్నాడు దొరకడు, మీ పని మేము చేసుకుంటూ పోతే మరి మేము ఎక్కడ పోవాలి, మేము ఎట్లా బతకాలని మా వాళ్ళు పోయారు. అడుగుదామని పోగానే ఆయన ఏం చేసిండు సార్, గొడ్డలు తీసుకొని గొడ్డలు లేపిండు. గొడ్డలు లేపంగానే వాళ్ళ భార్య వచ్చి వెనక రాళ్ళ తీసుకొని వేసిండు మా వాళ్ళకు. ఇప్పుడు చూపిస్తారు దెబ్బలు కూడా 9 మంది రాళ్ళు వాళ్ళు రాళ్ళ తీసుకొని వేయగానే వీళ్ళు రాళ్ళ తీసుకొని వేసుకురు ఆడంగా. అంతేగాని ఆడ మేము వాళ్ళని చంపుదామని పోలే, వాళ్ళని కొడదామని పోలే. కాకపోతే నా బిడ్డకి అన్యాయం జరిగింది, నువ్వు బావికాడ ఉంటే ఎట్లా, నా బిడ్డకి ఇది చేసి మీరు నా పిల్ల కడుపు చేసి నా పిల్లని ప్రేమించి మీరు ఇట్లా చేసి వెళ్ళిపోతే నా పిల్లని రేపు ఎవరు చేసుకోవాలి, ఎంగిలి బతుకైంది నా పిల్లది అని నా పిల్ల పోయి అడుగుదామని వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతుంటే వాళ్ళు కావాలని ఇది చేసి దెబ్బలు అని ఇట్లయితే గొడవ అవుతుందని ఆయన గొడ్డలు లేపగానే వీళ్ళు భయపడి ఇసుంటే జరగగానే వాళ్ళ బాధకి వచ్చి రాళ్ళతో వీళ్ళుగా వాళ్ళు తెచ్చుకున్నారు. అంతేగాని వాళ్ళ మేము చంపాలని పోలే, వాళ్ళని కొట్టాలని